అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మేము బయటికి వంటలకైతే వెళ్తున్నాము. వానలు పడే ముందు వంటలకైతే బయటికి వెళ్తాము. మళ్ళీ నాట్లు వేసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాము. పసరిక వంటలకు అంటారు. మళ్ళీ నాట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ దావత్ చేసుకోవడానికి అయితే వెళ్తాము. మా విలేజ్లో అలానే వెళ్తాము. పాకాలకైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాము, ఎలా కుకింగ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసామని వీడియో అయితే తీస్తున్నాను. వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంటి దగ్గర నేనైతే శనగలైతే నానబెట్టి అయితే పోపు అయితే చేసినాను. మస్తుంటాయి. గుడాలని అంటారు మా తెలంగాణలో. ఇవి లేకపోతే అసలు ఫెస్టే పొద్దున లేసినప్పటి నుంచి పనులే సరిపోయినాయి. ఒక పక్కకు పూరీలు చేసుడు, గుడాలు చేసుడు. ఇక ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే బగారా అయితే చేసినాను. చూడండి వేడిగా పొగలు. ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే పాకాలు అయితే వచ్చేసినాం. పసరిక వంటలు కదా, వంట వండుకోవడానికి అయితే వచ్చినాం మా వాళ్ళందరం. పాకాల చెరువు అక్కడైతే ఉంది చూడండి ఎంత బాగుందో. చెరువు పక్కనే మేమైతే ఇక్కడ వంటలు అయితే వండుకుంటాం. చెట్ల మధ్యలో చూడండి కోతి పిల్ల ఎలా ఉన్నాయో మస్తున్నాయి కదా. కానీ మస్తు చిక్కాకు పెడతాయి ఇక మమ్మల్ని అయితే. ఇక లగేజ్ అంతా మేమైతే ఒక దగ్గర పెట్టుకుని భద్రంగా కూర్చున్నాం. కోతులకు ఇక్కడ ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా మంచిగా ఉంది. ఎక్కడికి వచ్చావు? పాకాలు. ఎందుకు? వనభోజనాలక. ఇంకా మంచిగా ఎంజాయ్ గట్టిగా తిని తాగనికి చుక్క ముక్క. ఓకే, చుక్క ముక్క అన్ని ఎంజాయ్. చుక్క ముక్క అన్ని ఎంజాయ్. కోతులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మస్తు కోతులు ఉన్నాయి. కానీ బాగుంది ప్లేస్ మాత్రం. ప్రశాంతంగా ఉంది. చూసిర్రా మా వాళ్ళందరూ ప్లేస్ కోసం వెతుకుతున్నారు ఇక్కడ. కోతుల ప్రాబ్లం అయితే బాగుంది. మా అత్తమ్మ అయితే మంచిగా బందోబస్తు కూర్చొని ఉన్నది. చూసిర్రా ఏ బాధ లేదు. హ్యాపీ. పొయ్యి కూడా ఉంది మాకు ఇక్కడ. ఇంటికంటే కట్టెలు కూడా తెచ్చుకున్నాం. మనమే ముందుగా వచ్చినాం. రేపు వంటలకు పోతాం అనంగా ఈ రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. భూమి అంతా తడిసింది. కట్టెలు కూడా తడిసిపోయినాయి. అసలు కట్టెలు ఎలుగుతే ఎలుగవో కూడా తెలియదు. ఇప్పుడైతే మస్తు చికాకు పెట్టినాయి కట్టెలు అయితే. ఇక ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. మేమైతే ఆల్రెడీ ఫస్ట్ వచ్చి కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. అవి తీయాలంటే భయం అయితే. అది కోతులు ఎక్కడ మీద పడతాయో అని. చిన్న పీస్ అయితే తీసుకొని ఇంటికాడ పూరీలు గుడాలు రెండు చేసినాం. బొబ్బరి శనగలు బుడ్డ శనగలు, పూరీలు. ఇప్పుడైతే మేకను కోస్తున్నారు. మేక వచ్చిన కోసులు అయిపోయిన తర్వాత కూర అయితే వండుకొని పూరీలు పెట్టుకొని తినడమేగా. తీసుకుపోయినాయి ప్రశాంతంగా మనశ్శాంతిగా తిందామన్నా కూడా కోతులు అయితే అస్సలు తినడియలేదు. అంత టార్చర్ చేసినాయి. ఏమన్నా బయటికి తీస్తే మీద పడడానికే వస్తున్నాయి. అసలు వాటిని కొట్టడమే సరిపోయింది మాకు. తినడమేమో బయటికి వెళ్ళి. కానీ మేము భయంగానే తీస్తాను. అందుకని భూమి అంతా తడిసింది కదా, కట్టెలు వెలుగుతే వెలుగవా అని ముందే అయితే వెలిగిస్తున్నారు మా వాళ్ళు అయితే. ఇక కట్టిట్లనైతే వెలిగింది ఇప్పుడు అని. ఆ తర్వాతనైతే అస్సలు వెలగలేదు. మస్తు టార్చర్ చేసింది కూర పొయ్యి మీద పడ్డాక. వంటలకు వచ్చారా? మేము అమ్మేదిరా బాగుంది కదా. మా వాళ్ళైతే వచ్చిర్రు కదా. ప్లేస్ అయితే నీట్ గా క్లీన్ చేసుకొని అయితే అన్ని సదురుతున్నారు. పొయ్యి అయితే వెలిగించిర్రు. అల్లుడా కొన్ని గొయ్యాలా, అల్లుడా కుక్కని గొయ్యాలా. వీళ్ళిద్దరు అత్త అల్లుడు మంచిగా ఆడాడుకుంటున్నారు కదా. ఓరి దేవుడా, మేము వచ్చిందేమో వనభోజనం వంటలు వండుకోవడానికి. కానీ ఇక్కడ చెట్లలోనైతే ఏదో శుద్ధ పూజలు చేసినట్టున్నారు. బొమ్మలను చేసి అయితే అక్కడ పెట్టిర్రు చూడండి. ఆ బొమ్మనైతే దాన్ని చూడంగానే అంత దూరం పోయి వేరే ప్లేస్ లో ఉన్నాం మేమైతే. మా క్యాస్ట్ లో మా వాడకి ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది. వాళ్ళు
కూడా చాలా మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు వచ్చింది ఒక 5-6 ఫ్యామిలీల వరకే. అందరూ వస్తే భలే ఉంటది కదా, మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మేకని తీసుకొచ్చిర్రు, దేవుడికి మొక్కిర్రు, కోసిర్రు, అయిపోయింది. పోగులు కూడా వేసిర్రు భాగాలు. మా భాగం అయితే తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే చిన్న చిన్న పీసులుగానైతే కట్ చేస్తాడు. అక్కడ కట్టెలు కట్ చేస్తుంది కదా తనైతే నాకు మేనత్త, మా డాడీ వాళ్ళ అక్క మా పక్కకే ఉన్నారు అన్నట్టు వంట వండుకోవడానికి. పొయ్యిలకు కట్టెలు కావాలి కదా అనేసి అయితే కట్టెలు అయితే కట్ చేస్తుంది అక్కడ. ఇక్కడ చూడండి పెద్ద మనిషి కోతులను కొట్టడానికి పెద్ద కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ పెద్ద మనిషిని చూసి కోతులే పరిగెత్తుతున్నాయి అన్నట్టు. ఒక పక్కకు మా వారు మటన్ కట్ చేస్తుంటే ఇంకో పక్కకు నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. తలా ఒక పని చేసుకుంటే తొందరగా కర్రీ కుకింగ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ వాన వర్షం పడిందంటే అంత ఆగమాగం అయిపోతుంది. ఇక మా వారు మటన్ కట్ చేసి మా అత్తమ్మకైతే ఇచ్చిర్రు. మా అత్తమ్మ అయితే మటన్ అయితే క్లీన్ గా నీట్ గా కడిగి అయితే ఒక ప్లేట్ లోనైతే పెడుతుంది. వెజిటేబుల్స్ కట్ చేద్దామన్నా కూడా మస్తు భయంగానే ఉంది. ఎటు నుంచి కోతులు వచ్చి టమాటాలు తీసుకుపోతాయో అని. ఇక నేనే కుకింగ్ చేస్తున్నాను. పొయ్యి మంట అయితే ఇప్పుడు బాగానే వెలుగుతుంది కానీ లాస్ట్ కు చూపించింది అబ్బా చుక్కలు కనబడ్డాయి. ఆ మంట వెలగాక ఊది ప్రాణాలు పోయినాయి. ఏదో వీడియోలో మంచిగా కనబడాలి కదా అని శారీ కట్టుకొని ఇదంతా చేస్తుంటే ఆ పొగ మంటకి అంతా పిచ్చి వేసిపోయింది. తలకాయ ప్రాణం తోకకొచ్చింది అన్నట్టు అయింది. మంట వెలగాక అంతా కట్టెలన్నీ తడిసిపోయినాయి, భూమి అంతా తడిసిపోయింది. నానా తంటలు పడి పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేడెక్కేసేపు వేడి చేసి అందులో ఇప్పుడైతే కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే వేసినాను. అట్లా అవి వేడెక్కాలి. వంటలేమో గాని వంట వండుకొని తినే దగ్గర మస్తు ఇబ్బంది అయింది. కోతులు ఒక పక్కకు గోల, ఈ మంట వెలగకపోవడం. ఎంత ఇబ్బంది అయినా కూడా అందరం ఒక దగ్గర వంటలు చేసుకొని ఒక దగ్గర కూర్చొని అందరూ థమ్స్అప్లు వాళ్ళు తీసుకొచ్చిన పూరీలు గుడాలు అన్ని ఎక్స్చేంజ్ చేసుకొని షేర్ చేసుకొని తింటుంటే ఉంది ఆ ఫీల్. భలే ఉందబ్బా ఆ ఫీల్. ఒక్క కూరని ముగ్గురు వండడం ఎప్పుడైనా చూసిర్రా? ఒకరం కాకపోతే ఒకరం కుకింగ్ చేస్తూనే ఉన్నాం. నేను కాకపోతే మా హస్బెండ్ కాకపోతే మా అత్తమ్మ. అట్లా చికాకు పెట్టింది పొయ్యి మంట. అట్టిట్లా చేసి ఇప్పుడు పొయ్యి మంట వెలిగింది. పక్కకైతే అంబ్రెల్లా పెట్టిన గాలి రాకుండా ఉండడానికి. అవును, వర్షాలు పడే ముందు ఇలా వంటలకు ఎందుకు వెళ్తారు? పసరిక వంటలని ఎందుకు పేరు పెట్టిర్రు మీకు తెలుసా ఎవరికైనా? నాకు తెలిసింది కొంచెం మీకు చెప్తాను. ఇక 1-2 వర్షాలు పడంగానే ఇట్లా వంటలకైతే వస్తారు వనభోజనానికి. వర్షాలు మంచిగా పడాలి దేవుడా, మాకు మంచిగా పంట పొలాలు అన్ని మంచి చల్లగా చూడు అందరిని అనేసి మొక్కుకొని అయితే దేవుడికైతే ఏటపోతునైతే కోస్తారు. ఇక వచ్చిన ఫ్యామిలీ వాళ్ళందరైతే అందరూ దేవుడికి కొబ్బరికాయలు కొట్టి దేవుడికైతే మంచిగా భోజనం సమర్పించిన తర్వాతనైతే అందరూ ఒక దగ్గర కూర్చొని అయితే మంచిగా వనభోజనం అయితే తింటాము. అసలు ఈసారి కాలం అవుతుందో అవ్వదో కూడా తెలియట్లేదు. ఈ టైం వరకు ఆల్రెడీ పాకాలు అయితే చాలా నిండిపోయి ఉండేది. ఇప్పటి వరకే అసలు సగం కూడా రాలేదు. అసలు వర్షాలే పడట్లే మా దగ్గర. ఇక మా వాళ్ళందరూ పోయి వచ్చిన తర్వాత నేను కర్రీ కుకింగ్ చేసిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళతో అయితే మళ్ళీ వెళ్ళిన దేవుడి దగ్గర మొక్కుకోవడానికి. ఎక్కడ రాయి పెట్టి పసుపు కుంకుమ జల్లి దేవుడా అంటే అక్కడే దేవుడు ఉన్నాడని భావించుకోవాలి. ఇక్కడ మా వాళ్ళైతే ఒక రాయిని పెట్టి అయితే రాయి మీద పసుపు కుంకుమ వేసి దేవుడా అని మొక్కుతున్నారు. ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకండి, కానీ మనం సృష్టికర్త దేవుడే కదా, ఇదంతా క్రియేట్ చేసింది దేవుడే కాబట్టి మనం ఎక్కడ ఉండి మొక్కినా కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, చల్లగా చూడాలి. ఇక్కడ మా పెద్దవాళ్ళు దేవుడిని పెట్టి పసుపు కుంకుమ వేసి ఆటపోతునైతే కోసిర్రు. మంచిగా వర్షాలు పడి ఇప్పటికైనా పాకాల చెరువు నిండి మాకు పంట పొలాలు మంచిగా చల్లగా ఉండాలి, అన్ని మంచిగా పండాలి పంట పొలాలు అనేసి మంచిగా మొక్కుకున్నారు. పాకాల చెరువు నిండిందంటే పాకాల చెరువు కింద చాలా పంట పొలాలు అయితే ఉన్నాయి. దీని మీద ఆధారపడి ఇప్పుడైతే వర్షాకాలం అయితే ఎలాగోలా వర్షాలు అయితే పడతాయి, కానీ ఎండాకాలం అయితే పాకాల చెరువు తోటే నడిపించుకుంటారు, పండించుకుంటారు పంట పొలాలు. పాకాల చెరువు మీదనే చాలా మంది ఆధారపడైతే ఉంటున్నారు పంట పొలాలు పండించుకోవడానికి. ఓన్లీ అశోక్ నగర్ చిలకమ్మ నగర్ కాకుండా ఖానాపూర్ మండల్ మొత్తం చాలా మంది అయితే దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ చెరువు నిండిందంటే ఇక్కడ నుంచి అయితే చాలా ప్లేస్లకు అయితే సరఫరా అవుతూనే ఉంటాయి, వాటర్ సాగుతూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే వర్షం పడుతుంది కదా, కొత్త గంగా వాటర్ అయితే చెరువులోకి వస్తుంది కదా, మీద చల్లుకుంటే మంచిది అని మా అత్తమ్మ అయితే అక్కడికి వెళ్ళి అందరి మీద వాటర్ అయితే చల్లింది. తర్వాత ఒక బకెటెడ్ వాటర్ అయితే తీసుకొచ్చింది, హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు కదా అనేసి. ఇందులో మొసళ్ళు కూడా ఉంటాయి, అందులోకి పోవాలంటే చాలా భయపడతారు. ఇక్కడ చాలా మంది చనిపోయారు కూడా మొసళ్ళ ద్వారా, అందుకనే జాగ్రత్తగా ఉండాలి, లోపలికైతే వెళ్ళొద్దు. బయటనే వాటర్ అయితే తీసుకొచ్చింది, కానీ వాటర్ కొంచెం నల్లగా ఉన్నాయి, బాలేదు. వనభోజనానికి వంటలకు రావడం అంటే ఓన్లీ ఎవరిది వాళ్ళే కుకింగ్ చేసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళు గుడాలు థమ్స్అప్ అవన్నీ షేరింగ్ చేసుకొని ఎంజాయ్ గా తింటాము అందరం. మా వారైతే ఆల్రెడీ థమ్స్అప్ బాటిల్ 2 తీసుకొస్తే అందరికైతే పోసినాము, మాకు కూడా పోస్తున్నారు అందరూ. వాళ్ళు తీసుకొచ్చుకున్నవి గుడాలు గాని థమ్స్అప్ గాని. అయినా కూడా ఎవరి వాళ్ళు తీసుకొచ్చుకొని ఎవరి వాళ్ళు తింటే కిక్కేముంది చెప్పండి. ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని తింటేనే కదా ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగం అన్ని ఉంటాయి. చూసిర్రా, వచ్చిన వాళ్ళందరం ఒకే దగ్గర ఉన్నాము, ఒకే దగ్గర కుకింగ్ చేసుకున్నాము, కానీ ఎవరిది వాళ్ళే కుకింగ్ చేసుకున్నారు. కోతుల బాధ అయితే ఫుల్ గా ఉంది ఇక్కడ. అసలు కోతులకు ఏం తీసుకొచ్చి ఎక్కడ ముందు పెట్టినా కూడా అన్ని తీసుకొని పోతున్నాయి అవి. నాకైతే ఇక్కడ ఫుల్ గా ఆకలి అవుతుంది, కానీ ఇంకా మా వాళ్ళు ఎవరు తినట్లేరు కదా అనేసి ఇక మేమైతే చూస్తున్నాము. మా
మా వారు నేనైతే ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు స్టార్ట్ చేసిర్రు. తెచ్చుకున్న పూరీలు కర్రీ అన్ని వేసుకొని అయితే తింటున్నాము. మా 3 ఫ్యామిలీలు అయితే ఒకే దగ్గర ఉన్నాము, ఒకే దగ్గర కుకింగ్ చేసుకున్నాము. 3 ఫ్యామిలీలు ఎవరంటే మా పెద్దత్తమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మేము ముగ్గురు ఫ్యామిలీలు. చూస్తున్నారా అందరూ కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అన్నట్టుగా ఉంది కదా, ఎంత బాగుందో కదా అందరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే. నాకు కూడా మస్తు అనిపించింది అందరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే. ఇక ఇట్లా ఉయ్యాలలు అయితే ఊడల మీద కూర్చొని కూడా చిన్నప్పుడు అలవాటు, మస్తు అనిపించింది నాకు. 2 పూరీలు వేసుకొని కింద అన్నం వేసుకునేసరికి మస్తు ఎక్కువైంది, కానీ ఆకలేమో ఆగం చేసింది. కడుపులో ఎలకలు పిల్లులు అన్ని తిరిగినాయి. ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత అస్సలు తినబుద్ధి కావట్లేదు, ఎక్కువైంది అప్పటికే. మా వారు డ్రింకింగ్ చేస్తలేరు కదా, ఇక మా వారే నేను ఇద్దరం అన్నం వేసుకున్న తర్వాత మా వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు కూడా అన్నం వేసుకున్నారు. అందరం కలిసి అయితే తింటున్నాము ఇప్పుడు. వీళ్ళు వచ్చేసి మా పెద్ద మేనత్త మామయ్య. వీళ్ళైతే వాళ్ళకు కావాల్సిన వాళ్ళంటే తెలిసిన వాళ్ళు. వీళ్ళని గుర్తుపట్టి ఇటు పిలిస్తే ఇక వాళ్ళని కూడా పిలిచి ఫుడ్ అయితే పెట్టారు. ఎవరి బిజీలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వండుకున్న ఫుడ్ ఇట్లా అందరూ ఎవరి వాళ్ళైతే తింటున్నారు. ఇక్కడ చూడండి అందరైతే మస్తు బిజీగా ఉన్నారు. ఇక ఒక్కొక్కరైతే కోతులను కొట్టే పనిలో ఉన్నారు, ఒక్కొక్కరైతే అన్నాలు తింటున్నారు. రోజు ఎవరి ఇంట్లో వాళ్ళు తిని బోర్ కొట్టి అప్పుడప్పుడు ఇలా వస్తే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. చూసిర్రా ఎంత బాగుందో, అందరు కలిసి ఒక దగ్గర కుకింగ్ చేసుకొని ఒక దగ్గర తింటుంటే. మా మామయ్య తొందరగా తినేసి నా సింహాసనం మీదకైతే ఎక్కి కూర్చున్నాడబ్బా. చూడండి ఇంతసేపు నేను దాని మీద కూర్చొని ఉయ్యాలు ఊగినాను, ఇప్పుడు మా మామయ్య ఊగుతున్నారు. వీళ్ళు వచ్చేసి అక్క తమ్ముడు చెల్లి, నాకు కూడా చెల్లి తమ్ముడు అవుతారు. అంత ఏజ్ లో ఉన్నప్పుడు ఏబీ తెలియదు కదా, హ్యాపీ అయితే మస్తు ఎంజాయ్ గా ఉంటుంది, ఏ బాధ ఉండదు. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారబ్బా. మళ్ళీ మనం ఆ ఏజ్ కి వెళ్ళిపోతే ఎంత బాగుండో అనిపించింది నాకైతే. వీళ్ళు వచ్చేసి అక్క చెల్లి అన్నట్టు మా పెద్దత్త చిన్నత్త వాళ్ళ కొడుకునే నేను మ్యారేజ్ చేసుకున్నది. బ్లూ కలర్ శారీ ఏమో పెద్దత్తమ్మ, పింక్ శారీ ఏమో మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ అన్నట్టు. అక్క చెల్లెలు ముచ్చట్లు పెడుతున్నారు ఇక్కడ ఒక దగ్గర కూర్చొని. ఈ పిల్లలు చూడండి తాడి చెట్టు కనుక ఎక్కినట్టు ఎక్కుతున్నారు, చెట్టు ఊడలు పట్టుకొని. కింద పడితే మాత్రం మూతి పళ్ళు రాలిపోతాయి ఇక అంతే. ఇక అందరూ తినేసిర్రు, ఇక ఒక్కొక్కరైతే సర్దుకుంటున్నారు కూడా సామాన్లు. ఈ కోతుల బాధ ఏగలేకపోతున్నారు. ఇలా జరిగింది మా వనభోజనం పసరిక వంటలు. ఎలా ఉంది వీడియో నచ్చిందా? ఇక ఇంటికి వెళ్లే ముందైతే ఒక్క వీడియో అయితే చేసినాను. ఈ వీడియో ఏం సాంగో మీరే గెస్ చేసి కామెంట్ లో చెప్పాలి. డూ లైక్ కామెంట్.